కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2024 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసారి పూర్తి బడ్జెట్ కాకుండా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే బడ్జెట్లో నిర్మల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేసే దిశగా ఫోకస్ పెడతారని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్కు సంబంధించి ఆర్థిక నిపుణుల అభిప్రాయాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసారి పూర్తి బడ్జెట్ ఉండదు. కేవలం మధ్యంతర బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి. అయితే గురువారం నాడు ప్రవేశపెట్టే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే విధంగా ఉండవచ్చునని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్లో 2 అంశాలను ప్రధానంగా ఎంచుకోబోతున్నారు. ఒకటి కన్సంప్షన్, రెండోది ఇన్వెస్ట్మెంట్. అయితే ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత తరుణంలో దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమవుతాయని చెబుతున్నారు. అయితే వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం మూలధన వ్యయంపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టవచ్చు. అయితే గత ఏడాది మాదిరిగా మూలధన వ్యయంపై కేటాయింపులుంటాయా లేక మూలధన వ్యయాన్ని పెంచుతాయా అన్నది ప్రధాన ప్రశ్న. అయితే ప్రభుత్వం ఒకవైపు ద్రవ్య లోటును అదుపు చేయడంతో పాటు మూలధన వ్యయాన్ని తగ్గించుకునే అవకాశాలున్నాయని కూడా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అయితే కొంతమంది ఆర్థికవేత్తలు మాత్రం జీడీపీ కంటే కూడా మూలధన వ్యయం మరింత పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. వచ్చేది ఎన్నికల సీజన్ కాబట్టి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం కూడా జోరు తగ్గింది. కాబట్టి నిర్మలా సీతారామన్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యక్ష నగదు బదిలీ పథకానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. లేదా ఇతర విధానాలైన గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులను ఆదుకునే అవకాశాలున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పెద్దపీట వేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే దీనికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయి. మొత్తానికి చూస్తే నిర్మలా సీతారామన్ ప్రధానంగా పెట్టుబడుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేసేదానికి అధిక ప్రాధాన్యం ఇస్తారని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అదే సమయంలో దేశంలో తలసరి ఆదాయం పెంచే దిశగా బడ్జెట్ ఉంటుందని, దీంతో ప్రపంచ దేశాల సరసన భారత్ను కూడా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలంటే అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం గ్లోబల్ కండిషనింగ్ సరిగ్గా లేదని, దీంతో దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులకు అడ్డంకి ఏర్పడే అవకాశాలున్నాయి. దేశంలో మౌలిక రంగంపై పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తే అదే సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించవచ్చు. కాబట్టి ప్రభుత్వం వాస్తవంగా ఎక్కడ లోపాలున్నాయో వాటిపై ఫోకస్ పెట్టి దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తే భారత్ కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందని చెబుతున్నారు ఆర్థికవేత్తలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా గురువారం నాడు 6 బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు 5 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కాగా గతేడాది 2023 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమృత్ కాల్ విజన్ పేరుతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దేశంలోని పౌరులు, యువత, వృద్ధి, ఉద్యోగాల సృష్టితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం 45,03,097 కోట్లు వ్యయం చేస్తామని ప్రతిపాదించారు. వాటిలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంచనానే 35,02,136 కోట్లుగా ప్రకటించారు. ఇక అదనపు పన్ను పరిమితి రిబేట్ను 5 లక్షల నుంచి 7 లక్షల వరకు పెంచారు. మూలధన వ్యయం విషయానికొస్తే ఏకంగా 33% పెంచి 10 లక్షల కోట్లకు సవరించారు. కాగా గత ఆర్థిక సంవత్సర బడ్జెట్ 45 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు.
అంతకు ముందు 2022 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గ్రీన్ ఎకనమీ, ఆత్మనిర్భర్ భారత్కు పెద్దపీట వేశారు. ఆదాయ పన్ను స్లాబ్లో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి మినహాయింపులు ప్రకటించలేదు. గ్రీన్ ఎకనమీతో పాటు మేడ్ ఇన్ ఇండియాకు పెద్దపీట వేశారు. దీంతో పాటు 14 సెక్టార్లకు ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్లను ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రకటించారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30% ఆదాయ పన్ను ప్రతిపాదించారు. ఒక పరిమితి దాటి లావాదేవీలు జరిపితే 1% టీడీఎస్ కోత విధిస్తామని ప్రతిపాదించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రూపీని ప్రకటించారు. ఈ పాస్పోర్ట్లలో చిప్లను కూడా పొందుపరుస్తామని ప్రకటించారు. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 5G మొబైల్ సర్వీస్ ప్రకటించారు. స్పెక్ట్రామ్ వేలం కూడా ఉంటుందన్నారు. ఇక 2021 విషయానికొస్తే కరోనా మహమ్మారి నుంచి అప్పుడప్పుడే కోలుకుంటోంది ఇండియా. బడ్జెట్లో ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపైనే నిర్మలా సీతారామన్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా హెల్త్ కేర్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెద్ద ఎత్తున వ్యయం చేస్తామని ప్రకటించారు. అదే సంవత్సరం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను ప్రకటించింది. దీంతో పాటు వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీని ప్రవేశపెట్టారు. ఆ సంవత్సరం జీడీపీ 6.8% అంచనా వేశారు. 2021 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రతిపాదన విషయానికొస్తే 34.83 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు నిర్మల. ఇక 2020 విషయానికొస్తే కోవిడ్-19 మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి బడ్జెట్లో హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టారు. ద్రవ్యలోటును జీడీపీలో 9.5% సవరించారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదన 30.42 లక్షల కోట్లుగా ప్రకటించారు నిర్మల. ఇక 2019 బడ్జెట్ విషయానికొస్తే 10 పాయింట్ విజన్లను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదించారు. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ జస్టిస్కు పెద్దపీట వేశారు నిర్మలా సీతారామన్. కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గించారు. దీంతో కంపెనీలతో పాటు జీడీపీ వృద్ధి రేటు పుంజుకుంటుందని అంచనా వేసింది. అదే బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి లఘు వ్యాపార్ మన్ధన్ ప్రకటించారు. ఈ ఏడాది బడ్జెట్ ప్రతిపాదన విషయానికొస్తే 27.86 లక్షల కోట్లుగా ప్రకటించారు. గురువారం నాడు నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. లోక్సభ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి బడ్జెట్ను ప్రవేశపెడతారు. కాబట్టి ఈ బడ్జెట్లో ఉరుములు మెరుపులు ఉండకపోవచ్చునని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.